ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, అలాగో మీరు బ్లాక్ బస్టర్ అంటున్నారు కాబట్టి అసలు బడ్జెట్ ఎంత పెట్టారు? 30 కోట్లు అయింది. 30 అయింది అంతా కలిపి. ల్యాండింగ్ 30 అయింది. సో 15 to 20 రాబట్టగలిగేటువంటి ఒక హీరో మీద 30 కోట్లు ఖర్చు ఏ కాన్ఫిడెన్స్తో పెట్టారు మీరు? అంటే అది ప్లాన్ చేసి పెట్టింది కాదు. ఇనిషియల్గా మేము కూడా సినిమా అనుకున్నప్పుడు ఒక 20 crores తీద్దాం అనుకుని స్టార్ట్ చేసిన సినిమా. పర్ డే వచ్చేసి 15 lakhs పడుతుంది ఖర్చు. ఇంకా ఫైట్ కానీ సాంగ్ కానీ ఉంటే 20, 25, 30 lakhs అవుతుంది ఒక ఫైట్ తీసుకుంటే. మేము సెకండ్ హాఫ్లో తీసిన డాగ్ ఫైట్ 4 daysలో తీద్దాం అనుకున్నాం, అది 9 days తీసుకున్నాం. అసలు కొత్త నిర్మాతలు ఎవరు సినిమా తీయొద్దని చెప్తున్నాం. సినిమా తీయడానికి ముందుకు వస్తే ఆ డబ్బులు ఇంక ఉండి వేసుకొని ఫిక్స్ అయిపోయినా తీయమని చెప్తాను. ప్రదీప్ రంగనాథన్ సినిమాలు డ్యూడ్ కానీ డ్రాగన్ కానీ ఇక్కడ మనకి చాలా థియేటర్స్లో రిలీజ్ అయిపోయి తమిళ సినిమా. అలాగే మొన్న వచ్చిన కరుపు సినిమా కూడా ఇక్కడ వీరభద్రుడు అది ఇక్కడ వచ్చేసింది. నిన్నకాక మన జననాయకం ఇన్ని థియేటర్స్ తోటి చాలా గ్రాండ్గా ఓపెన్ అయ్యి వస్తుంది. మీరు చెన్నై లవ్ స్టోరీ అని చెప్పి టైటిల్ పెట్టి చెన్నైలో మీరు ఎన్ని థియేటర్లు రీచ్ చేయగలిగారు? చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టి డే 1 రోజు చెన్నైలో 2 షోలు ఇచ్చారండి. ఆ రోజు రాత్రి పాపం పీవీఆర్, సినీ పోలీసు, ఇంకా సిఇఓలు, వైస్ ప్రెసిడెంట్లు, హెడ్లతో అందరిని అడుక్కుంటే సాటర్డే రోజు ఇంకో 2 పెంచారండి. జాలి చూపించి మన మీద. మీరు చెప్పే తెలుగు వర్షన్ తమిళ వర్షనా? తెలుగు వర్షన్. తమిళ అసలు డబ్బింగ్ చేయలేదా? తమిళ అసలు రిలీజ్ దొబ్బేమని చెప్పేశారు ఆల్రెడీ స్ట్రైట్. చాలా హ్యూజ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి కొంతమంది దిగారు అని ఒక బయట ఒక టాక్ ఉంది. అది మీ దాకా వచ్చిందా? నిజమే కదా, టాక్ ఏముంది, నిజమే కదా. ఎవరంటారు వాళ్ళు? ఒక పొలిటికల్ పార్టీ సైడ్ హ్యాండిల్స్ ఒకటి ఉంటాయి కదా, అంటే వాళ్ళని వాడారు. చాలా చిల్లర పాలిటిక్స్ అండి. అంటే నేను పేరు తీయడానికి నేను 1% కూడా ఆలోచించని భయపడను. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం మర్చిపోయిన వాళ్ళను, ప్రపంచం వదిలేసిన వాళ్ళను ఇప్పుడు అనవసరంగా మనం పేరు తీసి పెద్దవాళ్ళని చేయడం ఎందుకని ఆగిపోవడం తప్ప. ఇప్పుడు నేను చెప్పేది మీ సినిమా ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నటువంటి సినిమా. మా రాజేష్ గారు అంటే ఒక కొంతమందికి పడదు, కొంతమందికి అని కూడా అనకూడదు. ఒక పనికిమాలినోడికి పడదు. ఆడేదో ప్రూవ్ చేసుకుందాం ట్రై చేసేది, అది వర్కౌట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. సరే, ఆల్రెడీ జర్నలిస్ట్ అసోసియేషన్లో అందరూ బ్యాన్ చేస్తారు అనుకోండి. బ్యాన్ చేసినా కూడా ఇంకొకడు బుర్ర లేకుండా పెట్టుకున్నాడు. మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి, ఈ ముక్క కట్ చేసుకొని మళ్ళీ వేసుకుందాం. నా సినిమా సమ్మర్ హాలిడేస్ రిలీజ్ చేసిన రోజు ప్రపంచం అంతా బాగుందంటే ఒకే ఒక పనికి మనోడు బాగాలేదని రుద్దడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత నా ఏ సినిమా రిలీజ్ అయినా ఇంకొక 1 year వరకు ఈ బిట్టు పట్టుకొని నేను చెప్తున్నా రుద్దడానికి ట్రై చేస్తాను. వెల్కమ్ ధీరజ్ మొగుల్నేని టు గ్రేట్ ఆంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కో ప్రొడ్యూసర్గా చెప్పండి, సినిమా ఏంటి? యావరేజా, హిట్టా, ఇంకా అంతకు మించా ఏమంటారు? బ్లాక్ బస్టర్. కానీ మీరు ప్రీమియర్ అయిన మర్నాడే సక్సెస్ మీట్ పెట్టి బ్లాక్ బస్టర్ అని చెప్పి ఆ రోజు మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా, అది ఏంటది? అది కాన్ఫిడెన్సా లేకపోతే అది రిచువల్దా? అంటే మనకి ట్రెండ్స్ అర్థమైపోద్ది కదా. ప్రీమియర్స్ వేసిందే కాన్ఫిడెన్స్తో. ప్రీమియర్ అవ్వగానే ప్రీమియర్కి యాంటిసిపేషన్ ఎలా ఉంది అని. ప్రీమియర్ అంటే మేము ఏదో ఒక స్క్రీన్లో వేయలేదు. ప్రసాస్లో 4 screenలతో పాటు 150 shows వేసాం అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. అందులో ఎక్కడ ఒక టికెట్ కూడా లేదు. సో సినిమాకి గ్రౌండ్లో మార్కెట్లో బజ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షో మ్యాట్నీస్కే మనకి క్లారిటీగా మొమెంటం ఏంటి, వేవ్ ఏంటి, రివ్యూస్ కానీ అవి అన్నీ కానీ క్లియర్గా ఉంది. మనం సక్సెస్ ఫంక్షన్ పెట్టింది సాటర్డే రోజు పొద్దున. జనరల్గా అంటే మీకంటే ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తున్నారు, ఈక్వేషన్ చెప్తున్నారు. జనరల్గా ఎవరైనా కూడా మర్నాడు సక్సెస్ మీట్ని పెట్టేస్తున్నారు ఇన్ జనరల్. అది రిచువల్ లాగా అయిపోయిందా లేకపోతే వాళ్ళు కూడా ఇదే నమ్మకంతో పెడతారు? కొంతమంది నమ్మకంతో పెడతారు, కొంతమంది ఏంటంటే ఫార్మాలిటీ అని పెడతారు. అందుకే మేము జనరల్గా ఫ్రైడే రోజు మార్నింగ్ షో తర్వాత మ్యాట్ని అవగానే 3 o'clock 4 o'clockకే క్రాకర్స్ పేల్ చేసి ఆఫీస్ ముందు క్రాకర్స్ పేల్ చేసి బ్యాండ్ కొట్టేసి కలర్స్ రాసేసుకొని కేకులు కటింగ్ చేసేసి అది ఈసారి చేయకూడదు ఎందుకంటే మనకి లాంగిట్యూటీ ఉంది అని చేయలేదు. అందుకే మేము సాటర్డే రోజే ప్రెస్ మీట్తో వచ్చాము. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, అలాగో మీరు బ్లాక్ బస్టర్ అంటున్నారు కాబట్టి అసలు బడ్జెట్ ఎంత పెట్టారు చెప్పండి? 30 కోట్లు అయిందండి. 30 అయింది అంతా కలిపి? అంతా కలిపి ల్యాండింగ్ 30 ఉంది. ఓకే. అంటే ఓటీటీ అండ్ నాన్ థియేటర్కల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా వెళ్తున్నాయి? బాగా వెళ్ళిందండి. ఓటీటీ సోనీ లీవ్ తీసుకుంది. ఓకే. ఆడియో టీ సిరీస్ మంచి నెంబర్ ఇచ్చారు. నాన్ థియేటర్కల్ అదే. ఇంకా థియేటర్కల్ అన్ని ఏరియాస్ మంచి బిజినెస్ జరిగింది. సో
ఓకే. ఏరియాస్ అన్నీ అమ్మేశారా, ఇంక్లూడింగ్ అబ్రాడ్ అవన్నీ కూడా ఓవర్సీస్? అమ్మడం అంటే ఓవర్సీస్ అమ్మాము, కర్ణాటక అమ్మాము, సీడెడ్ అమ్మాము. ఆంధ్రాలో 2 ఏరియాస్ ఇచ్చాము. ఈస్ట్ నెల్లూరు అమ్మాము. వైజాగ్, వెస్ట్, కృష్ణా, గుంటూరు మన దగ్గరే ఉంది. నైజాము మన మైత్రి త్రూ మనం రిలీజ్ చేసుకున్నాం. అచ్చా. సో ఇప్పుడు అయితే నాన్ థియేట్రికల్ పోగా థియేటర్ మీద స్టేక్ ఎంత? 10 కోట్లు ఉంటుందండి. 10 కోట్లు థియేటర్ స్టేక్. సో టెక్నికల్లీ స్పీకింగ్ 20 కోట్లు గ్రాస్ వస్తే, 25 కోట్లు గ్రాస్ వస్తే ఆ 10 కోట్లు వస్తుంది, బ్రేక్ ఈవెన్ అయినట్టు అంతే. సో అప్పుడు బయర్స్ కూడా సేవ్ అయినట్టు. అవును. ఓకే, ఇప్పుడు అది వచ్చిందా, ఇంకా రావాల్సింది ఉందా? వచ్చింది. నేను 3 డేస్కి 40 crores చేసింది ఓవర్సీస్తో కలిపి అన్ని. 40 crores ఏది గ్రాస్? కానీ కొన్ని మొత్తం ఆ ట్రాకింగ్ సిస్టమ్స్లో దాంట్లో చూస్తే 26 crores 25 crores కనిపిస్తుంది. ట్రాకింగ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం బిఎంఎస్ అండ్ మన డిస్ట్రిక్ట్ యాప్కి టికెట్స్ సేల్ అవుతుంటాయి కదా, దానికి లింక్ చేస్తారు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే, మీరు పెద్ద సినిమా అయినా పెట్టి చూడండి, మనకు వచ్చిన ఒరిజినల్ రెవెన్యూకి ఆ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వచ్చేది లేదు. ట్రాకింగ్ సిస్టమ్ ఎప్పుడు వర్కౌట్ అవుద్ది అంటే అన్ని ఆల్ సెంటర్స్కి బిఎంఎస్ డిస్ట్రిక్ట్ యాప్ ఉంటే వర్కౌట్ అవుద్ది. మీరు ఇక్కడ భ్రమరమ మల్లికార్జున ఆఫ్లైన్ టికెటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది ఇంకా. సో కింద బి సెంటర్లు, సి సెంటర్లు చాలా వరకు ఇంకా ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ లేదు. అంటే ఫార్మాలిటీకి మన పేటిఎం ఇది పెడతారు కానీ 100% అన్ని టికెట్స్ దాని నుంచి ఇవ్వరు. ఎవరైనా ఆన్లైన్ బుక్ చేసుకునే వాళ్ళంటే చేసుకుంటారు కానీ 70% ఆఫ్లైనే వెళ్తాయి. ఎందుకంటే థియేటర్ మేనేజ్మెంట్కైనా డిస్ట్రిబ్యూటర్కైనా అందరికీ పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే, బుక్ మై షోలో ఒక టికెట్ కొనాలంటే బుక్ మై షో వాడికి 30 రూపీస్ వెళ్తుంది. కరెక్ట్. అది కొనేవాడికి నష్టమే, వాడేవాడే మా డబ్బులు తిన్నాం ఏంటి అని మాకు ప్రాబ్లమే. సో కింద సెంటర్లో థియేటర్ ఓనర్లు ఎవరో కొనుక్కున్నవాడు కట్టుకుంటాడు, బట్ అన్నీ మాత్రం మేము దాని ద్వారా అమ్మము, మేము ఆఫ్లైనే అమ్ముతామని అమ్ముతున్నాం. సో మీకు ఆ ట్రాక్ సరిగ్గా లేదు. యూఎస్ లాంటి ఏరియాలో ఏంటంటే 100% మొత్తం మీకు రన్ ట్రాక్ ద్వారా తెలిసిపోద్ది. ఇండియాలో మనం ఇంకా అంత లేదు. ఓన్లీ హైదరాబాద్ మల్టీప్లెక్స్లు తప్ప కింద ఎనీ సింగిల్ థియేటరు ఇప్పటికీ ఆ 30 రూపీస్ సేవ్ చేసుకోవడం కోసం ఆఫ్లైనే అమ్ముతుంటారు. దానివల్ల మనకి రాదు. మేము కూడా మొన్న రాబోతురు అనే సినిమా నేనే రిలీజ్ చేశాను. మా చాయ్ బిస్కెట్ షరత్ సేమ్ ఇదే లింక్ క్రియేట్ చేసి రెండింటిని ఇంటిగ్రేట్ చేసి అసలు పర్ అవర్ మన మొత్తం రెవెన్యూ టికెటింగ్ ఎంత గ్రాస్ వస్తుంది అన్నీ తీసాడు. 1 డే దాన్నే చూసాం. 2వ రోజు మనోడే బ్రో ఇది అక్యురేట్ లేదే లైట్ తీసుకొని పక్కన పెట్టేశారు. సో ఆ డిఫరెన్స్ ఉంది ఇంకా. అయితే చాలామంది సెక్షన్స్ ఆఫ్ ది మీడియా కావచ్చు, కొంతమంది రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు నమ్మేది ఏంటంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్ వేసే పోస్టర్లు కానీ వీళ్ళు క్లెయిమ్ చేసే నెంబర్స్ కానీ ఇది కొంచెం బ్లోటెడ్ అయ్యి ఉంటాయి. జెన్యున్గా అయితే ఈ ఆన్లైన్ ట్రాకింగ్లో ఉండేవి జెన్యున్ నెంబర్స్ అన్నట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ప్రొడ్యూసర్స్దే నమ్మాలంటారా మీరు? అంటే నమ్మాలి అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎక్కడో పాత సినిమా ఇంత చేసిందని, లేదా కంపారేటివ్గా ఇంకో సినిమా ఇంత చేసిందని 2-3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఏదైనా యాడ్ చేయొచ్చు. అంటే యాడ్ చేయడం కూడా ఏదో ఫేక్ చేద్దామని ఇంటెన్షన్ కన్నా మెయిన్ ఏంటంటే అండి, మేము మార్నింగ్ 10ంటికి పొద్దున్న పోస్టర్ ఇవ్వాలి. అసలు మల్టీప్లెక్స్లు అదర్ ఏరియాస్ నుంచి కలెక్షన్లే ఆ టైంకి రావు. ఇప్పుడు కర్ణాటక మధ్యాహ్నం 12 వరకు కలెక్షన్స్ రావు. సో మనం ఏదో ఒక ఫిగర్ అనుకుని వేస్తాం. తమిళనాడు రాదు, నార్త్ ఇండియా రాదు, ఓవర్సీస్ రాదు. ఓవర్సీస్ మన డే టు డే ఎలా చేస్తాం అంటే మన టైం జోన్ వాళ్ళ టైం జోన్ సేమ్ కదా. సో పోస్టర్ వేసే టైంకి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి ఉండొచ్చులే, అది ఓన్లీ నైజాము ఆంధ్ర సీడెడ్ వరకే మనం పోస్టర్ వేసే టైంకి మన దగ్గర ఫిగర్స్ ఉంటాయి. మిగతా ఏరియాస్ అన్నీ కొంచెం 10-20% వేరియేషన్లు అజంప్షన్స్తోనే వేస్తారు. అదొకటి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఓవర్సీస్ దగ్గర వస్తుంది. ఓవర్సీస్ ఇప్పుడు మీరు చూస్తే మాది 400K నార్త్ అమెరికా ఉంది. ఇప్పుడు నా గ్రాస్లో మరి ఆ 400 × 95 రూపీస్తో కలిపే వేయాలి కదా. కానీ అది ఇండియాలో చూస్తే అమ్మో 25 కోట్లు వేసారే అని అనుకుంటాం, కానీ మనం గ్రాస్ అన్నప్పుడు అది కూడా కలపాలి కదా. బట్ అలానే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు ఆ 25 కోట్లు రావు, అందులో ఆడికి వచ్చేదంతా 35%. సో ఈ డిఫరెన్సెస్ వల్ల మన నెంబర్లు పెద్దగా కనబడతాయి. అదే ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారంగా 40 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది అంటే గ్రాస్ 3 days. సో మీరు ఆల్రెడీ 15 కోట్లు ప్రాఫిట్లో ఉన్నట్ట అంటే ఇంత అన్నారు కదా, 25 వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్నారు కదా. సో 40 × 15 crores ఆల్రెడీ
ప్రాఫిట్లో ఉన్నట్ట బై మండే 40 కోట్లు మాకు వరల్డ్ వైడ్ వచ్చిందండి. అదే నేను చెప్పిన ఓవర్సీస్ ఇలాంటివన్నీ తీసేస్తే, అంటే ఒకటి మేము అమ్మిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిది నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నేను చెప్పిన కర్ణాటక కానీ, ఈస్ట్ కానీ, నెల్లూరు కానీ, సీడెడ్ కానీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సండేకి ప్రీమియర్స్ నుంచి సండే వరకు లిటరల్లీ 3.5 డేస్కి బ్రేక్ ఈవెన్ అయిపోయారు మనం అమ్మేసిన ఏరియాల వరకు. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, అది ఈ వీక్లో అయిపోద్ది. మా ఏరియాలో మేము అడ్వాన్స్ మీద తీసుకున్నాము అంతే. ఇంకా అసలు బయ్యర్స్ మీద ఎవరి మీద బర్డెన్ లేదు. ఇంకా బయ్యర్స్ మా దగ్గర కొన్న వాళ్ళు నెక్స్ట్ కమిషను ఖర్చులు తీసుకొని ఫస్ట్ 1 వీకే ప్రాఫిట్లో ఉంటారు. సో ఇంకా తర్వాత ఓవర్ఫ్లోస్ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. అంతే, ఓవర్ఫ్లోస్ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రావాలి ఫిగర్? 700K ఎంతో రావాలండి. 700-750. ప్రస్తుతం 400 ఉంది. ఇంకో 350 వస్తే. ఇప్పుడు నెంబర్స్ ఎంకరేజింగ్గా మీకు కనిపిస్తున్నా బికాస్ ఆఫ్ ద రిజల్ట్ వాట్ ఎవర్. అసలు కిరణ్ అబ్బవరం సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఎంత చేసింది గతంలో? కా సినిమా చేసింది. ఎంత అంటే ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు, ఎందుకంటే అది ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతుంది కదా. మొన్నే కా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు రాలేదని అంటున్నాడు. అంటే ఒకటి కిరణ్ అబ్బవరం కెరియర్లో హయ్యెస్ట్ గ్రాసర్ కా సినిమా. ఇండస్ట్రీ అంతా తెలుసు, థియేటర్ ఓనర్లకు తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు. అక్కడ మల్టిపుల్ ప్రొడ్యూసర్లు ఉండడం వల్ల అండ్ వాళ్ళు కూడా సినిమా వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకోలేదు, వాళ్ళు వేరే బయ్యర్కి అమ్మేశాడు. ఏది కాపీ కొనుక్కున్న బయ్యరు మళ్ళీ అన్ని ఏరియాస్ ఇండివిజువల్గా అమ్మేశాడు. సో మీకు లేయర్స్లలో సినిమా అమ్ముడుపోయింది. సో ఇప్పుడు ప్రొడ్యూసర్కి కొన్న డిస్ట్రిబ్యూటర్కి లింక్ లేదు, మధ్యలో ఇంకొక పర్సన్ తీసుకొని ముక్కలు చేసి అమ్మాడు. సో అలా ప్రొడ్యూసర్కి ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ, బట్ కిరణ్ అబ్బవరం కెరియర్లో నెంబర్స్ పక్కన పెడితే కే ర్యాంప్ కన్నా ఒక 20-30% ఎక్కువ చేసింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆ రోజు లక్కీ భాస్కర్ రిలీజు, అమరన్ రిలీజు 2 చితగొట్టేసాయి. కానీ కా సినిమా ఎక్కడ తగ్గకుండా సెకండ్ వీక్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. అంటే అదంతా ఇప్పుడు మీ ఫిగర్ చెప్పకపోయినా 30 కోట్ల కంటే ఎక్కువ చేసింది అది గ్రాసా అండి. చేసింది ఈజీగా చేసింది. షేర్ చేయలే, షేర్ 35 చేస్తుంది అలా ఉండదు, బిట్వీన్ 15-20 చేసి ఉండొచ్చు. సో 15-20 రాబట్టగలిగేటువంటి ఒక హీరో మీద 30 కోట్లు ఖర్చు ఏ కాన్ఫిడెన్స్తో పెట్టారు మీరు? అంటే అది ప్లాన్ చేసి పెట్టింది కాదు. ఇనిషియల్గా మేము కూడా సినిమా అనుకున్నప్పుడు ఒక 20 crores తీద్దాం అనుకొని స్టార్ట్ చేసిన సినిమా. వేరియస్ రీజన్స్ వల్ల బడ్జెట్ పెరిగింది. ఒకటి, మేము ఒక 80 daysలో తీద్దాం సినిమా అనుకున్నాం. సినిమా 105 days షూట్కి వెళ్ళింది. సరే, మేము బెటర్ క్వాలిటీ కోసం రీషూట్స్ అవనండి, వాట్ ఎవర్ ద రీజన్, ఒక 25 days పెరిగింది. ఇవాళ 25 days పర్ డే వచ్చేసి 15 lakhs పడుతుంది ఖర్చు. ఇంకా ఫైట్ కానీ సాంగ్ కానీ ఉంటే 20-25-30 lakhs అవుతుంది ఒక ఫైట్ తీసుకుంటే. మేము సెకండ్ హాఫ్లో తీసిన డాగ్ ఫైట్ 4 daysలో తీద్దాం అనుకున్నాం, అది 9 days తీసాం. పర్ డే 25 lakhs అయింది. అంటే మీకు 5 days ఎక్స్ట్రా షూట్ చేస్తే ₹1 కోటి అక్కడే ఎక్స్ట్రా పెట్టేసాం కదా. సో ఎందుకంటే ఎందుకు అంటే కూడా ఏంటంటే డాగ్, అది నా మాట ఎందు 2 కుక్కలు హీరోతో పాటు ఈక్వల్గా పరిగెత్తాలి. ఎవరో ఒక్కరు ముందు పరిగెత్తినా మళ్ళీ రీటేక్, సీజీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 3 సార్లు తీయాలి. ఒకసారి డాగ్ది సపరేట్గా తీయాలి, హీరో సపరేట్గా తీయాలి, అక్కడున్న ఫైటర్ది సపరేట్గా తీయాలి. సో మళ్ళీ ఆ డాగ్ వచ్చి బైట్ చేస్తున్నప్పుడు మనోడు ఇక్కడ సేఫ్టీది పెట్టుకొని బైట్ చేయించాలి. సో 9 days పట్టింది. అలా బడ్జెట్స్ పెరిగాయి, డేస్ పెరిగింది. తర్వాత టైం ఫ్రేమ్ కూడా ఒక 1 yearలో తీయాల్సిన సినిమా మేము 2 years తీయాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ద రీజన్స్, లొకేషన్స్ అవన్నీ. సో మీకు 1 year మెయింటెనెన్స్లు, శాలరీస్లు, టీము, వాళ్ళ రెమ్యూనరేషన్స్ అన్నీ యాడప్ అవుతాయి కదా. అండ్ ఇంకొకటి లొకేషన్స్ కూడా మీకు మా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది కదండి. ఇంటర్వెల్ సీక్వెన్స్ నేను ఆర్ఎఫ్సిలో ఉన్న సెట్ రోడ్లలో తీసేస్తే అయ్యే ఖర్చు కన్నా నేను పాండిచ్చేరిలో లైవ్ లొకేషన్లో తీసాను. నాకు డబల్ ద ఖర్చు అయింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నాకు న్యాచురల్గా ఉండాలని అనిపించింది. ఆర్ఎఫ్సీలో నేను తీస్తే మీ అందరికీ అట్లీస్ట్ మన సినిమా వాళ్ళందరికీ అది ఆర్ఎఫ్సీలో తీసారని తెలుసు. ఎందుకంటే మీరు 100 సినిమాల్లో చూసారు ఆ రోడ్డు. ఆర్ఎఫ్సీ రోడ్ మీరు గుర్తుపట్టేస్తారు, చిన్న అది సినిమాటిక్గానే ఉంటుంది. నేను పాండిచ్చేరిలో లైవ్ లొకేషన్లో పర్మిషన్ తీసుకొని 200 మంది క్రూతో అక్కడ కూర్చోబెట్టి అండ్ అక్కడ ఎంత కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నామంటే చుట్టూ అంబియన్స్ అంతా పోలీస్ మేనేజ్మెంటు చాలా. ఇంకోటి మేము అది ప్లాన్ చేసి తీసుకునే టైంకి అనుకోకుండా అదే పాండిచ్చేరిలో జస్ట్ 2 days
తర్వాత మోడీ గారు వస్తున్నారు. ఓ. ఇంకా నాకు అప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అంటే ఏదన్నా సాధించడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ టైంలో అది. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల పెరుగుతూ వెళ్ళింది. మా దగ్గర పాటలు ఎక్కువ, ప్రతి పాటకి ఊరికే అలా ఆన్లైన్లో వదిలేయడం, ఒక ఈవెంట్ చేయాలంటే 10 లక్షలు ఖర్చు అవ్వడం, ఇదంతా మార్కెటింగ్లో యాడ్ అయ్యింది అన్నీ ఇంకా వేరియస్ రీజన్స్. చెప్పి మీరు చెప్పే 30 కోట్లు ఇంక్లూడింగ్ పబ్లిసిటీ. ఓన్లీ మేకింగ్ కాదు. లేదు, అందుకే ల్యాండింగ్ అన్న 30 కోట్లు ఇంక్లూడింగ్ పబ్లిసిటీ. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్డ్, ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి యూఆర్ మేకింగ్ ద ఫిలిమ్స్, మొత్తం ప్రొడక్షన్ సైడ్ ఇదంతా. సాయి రాజేష్ గారు ఎక్స్పీరియన్స్డ్, ఎస్కేఎన్ ఎక్స్పీరియన్స్డ్, కిరణ్ అబ్బోన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిల్మ్ మేకింగ్లో. డైరెక్టర్ మీ వ్యక్తి, డెబ్యూటెంట్ డైరెక్టరు మీ ఓన్ పర్సన్ ఒక రకంగా. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటం, లొకేషన్ ఇక్కడ వద్దు అక్కడ చేద్దాం అని అనుకోవటం. అంటే ఇప్పుడు జనరల్గా సీన్లో ఎమోషన్ వర్కౌట్ అయితే లొకేషన్ అనేటువంటిది ఆడియన్స్కి పెద్దగా రిజిస్టర్ కాదు. ఎప్పుడైతే సీన్లో ఎమోషన్ డౌన్ అవుతుందో అప్పుడే అంబియన్స్ మీదకి వెళ్తాడు. అంటే మాకు ముందు నుంచి న్యాచురల్గా ఉండాలి అనే ఒక మైండ్ సెట్లో ఉన్నాం. సినిమా ఎక్కడ ఆల్రెడీ సినిమా రెగ్యులర్గా స్టూడియోలో తీసే సినిమాలో ఉండకూడదని పాయింట్. ఇప్పుడు హీరో ఇల్లు ఫ్లాట్ ఉంది ఫస్ట్ హాఫ్లో, అది మేము ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఏసీఎస్ ల్యాండ్లో సెట్ వేసాం. ఆ సెట్కి 60 లక్షలు అయింది. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా వెళ్ళి ఫ్లాట్ తీసేస్తే ప్రాబ్లం ఏంటంటే సినిమాలో ఆ ఫ్లాట్లో మనం షూట్ చేసే లెంగ్త్ ఎక్కువ. మీకు మనం సెటప్ వేయకపోతే మనం వాల్స్ మూవ్ చేసుకొని యాంగిల్స్ తీసుకురాలేం, డెప్త్ ఉండదు. సో మీకు ఏంటంటే ఏదో చుట్టేసిన ఫీలింగ్ ఉండేది, క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువసేపు చూసినప్పుడు. సో అది సెట్ చేయాల్సి వచ్చింది. అది మామూలుగా బయట ఎక్కడైనా ఫ్లాట్ దొరికితే రోజుకి ₹1,00,000 పెడితే అది వేరే లెక్క, కానీ మేము సెట్ చేయాల్సి వచ్చింది. ఇలా మేము కాన్షియస్ డిసిషన్తోనే ఎక్కడ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, ఈ కథకి బెస్ట్ రిజల్ట్ రావాలి. ఎందుకంటే బేబీ టైంలో మాకు పెట్టాలన్నా మా దగ్గర డబ్బులు లేవు, అంత బడ్జెట్స్ లేవు. సో స్టిల్ మేము బెస్టే చేసాం బేబీ టైంలో. కానీ ఈసారి ఏంటంటే మాకు ఆల్రెడీ బేబీ ఇమేజ్ ఒకటి ఉండడం వల్ల ఫండ్స్ పుల్ చేయగలం కాబట్టి బెస్ట్ ఇద్దామని ఒక ఇదితో ముందుకు వచ్చాం. అందుకే ఓవర్ స్పెండ్. అడుగుతున్నానంటే అప్పట్లో గీతాంజలి గురించి చెప్పుకునేవాళ్ళు. గీతాంజలి మూవీస్ ప్లెయిన్ లవ్ స్టోరీ, బడ్జెట్ చాలా తక్కువ. అప్పుడు నాగార్జున గారి మార్కెట్కి చాలా తక్కువ బడ్జెట్లో చేసేసారు సినిమా మొత్తాన్ని. ఇది కూడా మనకి ఇంచుమించు ఒక లవ్ స్టోరీయే కాబట్టి కంట్రోల్ బడ్జెట్లో తీయాలని అనుకున్నాక అది తీసేటట్టుగా కూడా మన పంతా ఉండాలి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉంటేనే అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళే పరిస్థితుల్లో కొత్త నిర్మాతలు వస్తున్నారు చాలామంది. ఏదో కథ వింటారు, డైరెక్టర్ చెప్తే ఎంతలో తీయాలి ఏంటంటే వాళ్ళు లెక్కలేసి చెప్తారు. బాగానే ఉందని తీయిపోయిన తర్వాత ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇట్లాగ మనం అంటే కొన్ని కంట్రోల్లో ఉండే ఉంటాయి, మీరు అన్నట్టుగా కొన్ని ఏదో చేద్దాం యాంటిసిపేషన్స్ వెళ్ళే ఉంటాయి. మీరు కొత్త నిర్మాతలకు ఏం చెప్తారు? అంటే ఏది ఎవరు ఈ బడ్జెట్లో అయిపోతుందని చెప్పినా నమ్మకండి, ప్రిపేర్ అవ్వండి అని చెప్తారా, లేకపోతే చేసుకోగలమని చెప్తారా? అసలు కొత్త నిర్మాతలు ఎవరు సినిమా తీయొద్దని చెప్తాను. సినిమా తీయడానికి ముందుకు వస్తే ఆ డబ్బులు ఇంక ఉండి లేసామని ఫిక్స్ అయితేనే తీయమని చెప్తా. అంటే ప్రాబ్లం ఏంటంటే, అంటే ఎందుకంత రూడ్గా చెప్తున్నానంటే, ఇవాళ కాస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ పెరిగిపోయిందండి. ఇది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఆస్పైరెంట్ డైరెక్టర్స్ కథ చెప్తారు, చెప్పినప్పుడు సార్ ఇది ఇంతలో తీసేయచ్చు సార్ అంటారు. రిఫరెన్స్ ఏం చెప్తారు? సార్ పెళ్లి చూపులు ఇంతలో తీశారు సార్, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఇంతలో తీశారు సార్ అని చెప్తారు. 3 నెలల క్రితం ఉన్నది ఇప్పుడు లేదు. వీడు మొదలు పెట్టడానికి ఇంకొక 6 నెలలు పడుతుంది. అప్పటికి ఏం మారుద్దో ఎవరికి తెలియదు. ఇది ఆర్టిస్టులు రెమ్యూనరేషన్లు పెంచారు, ఫెడరేషన్ వాళ్ళు బత్తాలు పెంచేశారు, లొకేషన్ వాళ్ళు హైదరాబాద్లో ఏ లొకేషన్ అడిగినా లక్షల్లో అడుగుతున్నారు. ఏ డిఓపి అన్నా బెటర్ క్వాలిటీ కోసం ఆ ఎక్విప్మెంట్ కావాలి, ఈ ఎక్విప్మెంట్ కావాలని పిలుస్తున్నారు. అన్ని కాస్ట్లు పెరిగిపోయాయి, ఏది కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ లేవు. రెగ్యులర్ ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళేం టేబుల్ ప్రాఫిట్లు చేసుకోవట్లే, కానీ ఏంటంటే వాళ్ళకున్న గుడ్ విల్లో ఇదితోనూ బిజినెస్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లకి నిజంగా మీరు ఏ కొత్త ప్రొడ్యూసర్ని అడగండి, ఓటీటీ అంత ఈజీగా ఎవరికి అవ్వట్లే. రెగ్యులర్ ప్రొడ్యూసర్లకి వాళ్ళకున్న ముందు సినిమాల రిజల్ట్ మీద, వాళ్ళకున్న గుడ్ విల్ మీద, ఆ అండర్స్టాండింగ్ మీద ఎక్కడో చోట అది కూడా వెళ్ళి బెగ్గింగే స్టిల్ ఓ బిజినెస్ చేసుకోగలుగుతున్నాం. థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సరే అది ఎన్ఆర్ఐ అవనండి, అడ్వాన్స్ అవనండి, ముందు మనం నమ్మి డబ్బులు ఇవ్వాలి అంటే మనకు బ్రాండ్ వాల్యూ ఉండాలి కదా, మన కంటెంట్లు ఏంటో మాట్లాడాలి కదా. సో బిజినెస్ రిలీజ్ రోజుకి మనం పెట్టిన డబ్బుల్లో సగమైనా మనం తీసుకురాగలుగుతుంటే
అప్పుడే సినిమాలు చేయాలి. ఊరికే కాస్ట్ కన్నా మెయిన్ నేను ఎందుకు సినిమాలు తీయొద్దు అంటాను అంటే, సార్ అసలు ఆ సినిమా ఓటీటీ ఇంత కొన్నారు సార్ అంటాడు. అవన్నీ ఫేక్ నెంబర్లు. మనం కొన్న నెంబర్ వేరు, మనం చెప్పే నెంబర్ వేరు. ఆర్టికల్స్ రాస్తాం మనం. సార్ అసలు కొత్త ప్రొడ్యూసర్లకి గ్రాస్కి షేర్కి కూడా తెలియట్లే. ఇప్పుడు మనం ఇవాళ 40 కోట్లు గ్రాస్ అని వేసాం, అమ్మ కిరణబ్బరం 40 కోట్లు వచ్చిందని అనుకుంటారు. కానీ అందులో మనకు వచ్చేదంతా డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోయాక, థియేటర్ ఎగ్జిబిటర్ షేర్ పోయాక, జిఎస్టీలు పోయిన తర్వాత, కమిషన్లు పోయాక, ఖర్చులు పోయాక మనకు వచ్చేది ఏంటి ఇవి తెలియదు కదా. సో ఆ ట్రాప్లో పడకూడదంటే సినిమాలు తీయకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే రెక్లైనర్ సీట్లు కొనుక్కొని వెళ్ళి పాప్కార్ను, మా మల్టీప్లెక్స్లో ఫుడ్ రేట్లు, ఎఫ్ఎన్బి రేట్లు ఎక్కువ కదా, అవన్నీ ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఫ్యామిలీతో సహాయాలు చూసుకోండి. లేదు ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే మీతో పాటు ఇంకొక 10 మంది 20 మందిని అందరినీ రెక్లైనర్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపించండి. కానీ కావాలంటే మాలాంటి ఫోన్ చేస్తే స్పెషల్ షో కూడా వేస్తారు, కానీ సినిమాను మాత్రం తీయకండి. ఒకవేళ వాళ్ళకి ప్యాషన్ ఉండి సినిమా తీయాలని ఇప్పుడు మీరు భయపెట్టారు కాబట్టి, మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, మీ దగ్గర ఫండ్ మీకు ఇచ్చి మీ చేత చేయించుకుంటే ఓకేనా మీకు? లేదండి, అంటే నేను ఆన్సరబుల్ అవ్వలేను కదా. మీకు ఫైనాన్స్ లాగా ఇచ్చేవాళ్ళు ఇలా సినిమా మేకింగ్ మాకు ఇంట్రెస్ట్ అండి మీరే చేయండి అని అంటే అట్లాంటిది యాక్సెప్ట్ చేస్తారు మీరు, అంతేనా? అంటే లైబిలిటీ రెగ్యులర్ ప్రొడ్యూసర్ల మీద ఉంటే ఓకే, అట్లీస్ట్ సరే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీ దగ్గరే డబ్బులు ఉన్నాయి, మీరు ఫైనాన్స్ ఇస్తే మీరు నేను ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం కదా, ఈ డబ్బులు ఈ రిలీజ్ టైంకి ఇంత వడ్డీతో ఇవ్వాలి అని ఉంటుంది. సో మీకు అట్లీస్ట్ మీరు సేఫ్ జోన్లో ఉంటారు కదా. ఇప్పుడు అది వచ్చినా రాకపోయినా కట్టాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ మీద ఉంటుంది కదా. ఫైనాన్స్ ఇస్ డిఫరెంట్ థింగ్. అది ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉన్నా లేకపోయినా వడ్డీ కావాలనుకున్నా ఇచ్చేవాళ్ళు ఇస్తారు. బట్ ప్రొడక్షన్ అనేది లిటరల్లీ కొత్త వాళ్ళకి చాలా టఫ్ సిచ్యువేషన్. అంటే నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయిందండి. ప్రాబ్లీ డే 1 రోజే నేను 4 కోట్లు పట్టుకో సినిమా తీయగలను. కానీ ఆ రోజు తీసుకుంటే ఆ 4 కోట్లు ఇంటికి పోయేవి. తర్వాత ఇంట్లో మొహం చూపించుకునే వాళ్ళం కాదు. ఇన్ని ఇయర్స్ ఉండి వేరియస్ పీపుల్తో అసోసియేట్ అయ్యి నేర్చుకొని పట్టుకొని బిల్డ్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం. అది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీల్. ఇప్పుడు ఇందాక మీరు చెప్తూ ఆ డాగ్ సీను అదంతా చెప్పారు కదా, 9 రోజులు చేసిన చెప్పారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వస్తున్నాయి ఈ తరుణంలో. ఇంకా ఆ ఏజ్ ఓల్డ్ మెథడ్స్లోకి ఎందుకు ఇదే మీరు ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు? అంటే బడ్జెట్ తగ్గేది, టైం తగ్గేది కదా, కన్విన్సింగ్గా తీసేటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళలేకపోయారా? డాగ్ ఫైట్ సీక్వెన్స్లో అయితే వాడలేమండి. అది తెలిసిపోద్ది, ఎందుకంటే దాని డీటెయిలింగ్ రాదు అందులో. కానీ మా సినిమాల్లో సీజీకి ఎక్కువ కాస్ట్ అయింది. ఈ సీజీలు ఏలో కూడా ట్రై చేసాం, 1 2 వాడాము. బట్ ఇంకా 4K ప్రొజెక్టర్లో సినిమా థియేటర్లో బిగ్ 70mm ఏఎల్ దొరకనంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ వస్తుంది. ఇప్పుడు మీకు చిన్న ఫోన్లలో చూస్తుంటే మీకు ఏం ఇబ్బంది ఉండదు. బట్ 70mm స్క్రీన్లలో సూపర్గా ఉన్నంత అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. ట్రై చేసాం, చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ హోప్ఫుల్లీ కమింగ్ ఇయర్స్లో ఏమన్నా అవ్వాలండి. అప్పుడు ఏమన్నా బడ్జెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు. ఈ ఖర్చులు ఏమలేదండి, ఇక్కడ తగ్గితే మనం ఇంకో దగ్గర పెంచి పడేస్తారు. అదే ఆ డబ్బులు మిగిలాయి కదా అని కూడా మన రెమ్యునరేషన్ పెరిగిపోతుంటే. సరే, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ సినిమాలు డ్యూడ్ కానీ డ్రాగన్ కానీ ఇక్కడ మనకి చాలా థియేటర్స్లో రిలీజ్ అయిపోయి తమిళ సినిమాలు. అలాగే మొన్న వచ్చిన కరుపు సినిమా కూడా ఇక్కడ వీరభద్రుడు అది ఇక్కడ వచ్చేసింది. నిన్న కాక మన జననాయకం ఇన్ని థియేటర్స్ తోటి చాలా గ్రాండ్గా ఓపెన్ అయ్యి వస్తున్నాయి. మీరు చెన్నై లవ్ స్టోరీ అని చెప్పి టైటిల్ పెట్టి చెన్నైలో మీరు ఎన్ని థియేటర్లు రీచ్ చేయగలిగారు ఈ సినిమాని? చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టి డే 1 రోజు చెన్నైలో 2 షోలు ఇచ్చారండి. ఆ రోజు రాత్రి పాపం పీవీఆర్, సినీ పోలీసు, ఇంకా సిఇఓలు, వైస్ ప్రెసిడెంట్లు, హెడ్లతో అందరిని అడుక్కుంటే సాటర్డే రోజు ఇంకో 2 పెంచారండి. జాలి చూపించి మన మీద. మీరు చెప్పే తెలుగు వర్షన్ తమిళ వర్షనా? తెలుగు వర్షన్. తమిళ అసలు డబ్బింగ్ చేయలేదా? తమిళ అసలు రిలీజ్ దొబ్బేమని చెప్పేశారు ఆల్రెడీ స్ట్రైట్. అసలు మీరు డబ్బింగ్ చేసి జననాయకన్ ఉన్నప్పుడు అసలు ఇంకొక మామూలుగా తమిళ సినిమానే రాదు, డబ్బింగ్ సినిమాకి ఎందుకు ఇస్తాం నో చెప్పేశారు. అది కాదు, ఇప్పుడు జననాయకన్ వచ్చింది అన్న సంగతి మా దగ్గర తమిళ డబ్బింగ్ రెడీగా ఉంది. మా ఇనిషియల్ ప్లాన్ 2 లాంగ్వేజ్లో చేద్దామనే ఉంది. ఇప్పుడు జననాయకన్ వస్తుంది ఆ డేట్ కానీ ఒక 15 రోజుల ముందరే కన్ఫర్మ్ అయింది, నాట్ బిఫోర్. అవును, అప్పుడు జననాయకన్ అసలు లేదు, కార్డ్ ఇట్స్ నాట్ ఆన్ ద కార్డ్స్. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఇస్తామని అనలేదా వాళ్ళ ముందు? జననాయకన్ వచ్చాక ఇనిషియల్గా మేము డిస్ట్రిబ్యూటర్స్తో కూడా మాట్లాడాం, తమిళ రిలీజ్ చేద్దాము. కాకపోతే మన తెలుగు హీరోలకి, తెలుగు సినిమాలకి తమిళనాడులో అంత
అంటే పెద్ద హీరోలు తప్పించి అంటే రామ్ చరణ్ గారు లేదంటే మా సమంత గారు మా ఇంటి బంగారం తప్ప అంత ఓపెనింగ్స్ గట్టిగా వచ్చేవి. సో స్లోగానే స్టార్ట్ చేయాలి. సో దాని వరకు మేము డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుకున్నాం, ప్రిపేర్ అయి ఉన్నాం, మేము కాపీ రెడీ చేసుకున్నాం, సెన్సార్కి కూడా అప్లై చేసాం, ట్రైలర్ రెడీ చేసుకున్నాం. అంత రెడీ అయ్యే టైంలో మేము చెన్నైకి వెళ్ళి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒకటి, తర్వాత రిలీజ్ ముందు ప్రెస్ మీట్ ఒకటి కూడా ప్లాన్ చేసుకున్నాం. అన్ని సినిమాల్లాగే ఈ జననాయకన్ రావడంతో అసలు ముందే వద్దండి, ఓ 1 వీక్ తర్వాత చేయండి అని ఆపారు. ఇంకా అది అలా వెళ్ళిపోయింది. అంటే జననాయకన్ కూడా వాళ్ళు 15 days ముందు డేట్ డైరెక్ట్గా అనౌన్స్ చేయలే, ఉందా లేదా, వస్తుందా రావట్లేదా, వస్తే 23 వస్తుందా, 24 వస్తుందా, లేదా 7th వెళ్ళిపోద్దా, లేదంటే విజయ్ గారు ఒప్పుకోలేదు 15th వస్తుందా అని అలా ఒక డ్రామానే నడిచింది. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ అఫీషియల్ పోస్టర్ వేసే వరకు డ్రామానే నడిచింది. సో ఈ కన్ఫ్యూజన్లో ఎవడేం మాట్లాడలేదు. మనం ఎవడు ఫోన్ చేసి సర్లే ఆ తేలినప్పుడు చూద్దాంలే అన్నారు. ఇంకా మేము కూడా అప్పుడే హోప్స్ తెలుకున్నాం. తెలుగు సినిమాకే తెలుగు షోస్ ఇవ్వలే. Day 1, 2 ఇచ్చారు, Day 2 అడుక్కోగా ఇంకొక 2 పెంచారు, 4 ఇచ్చారు. అదే 4 సండే కూడా అయింది. ఇవాళ నుంచి పెంచుతామన్నారు. ఇంకా మళ్ళీ మాట్లాడి ఈవినింగ్ షోస్ ఏమైనా పెంచుకోవాలి. అసలు సంక్రాంతి టైంలోనే మన తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర 5-6 సినిమాలు ఎన్నో ఉంటే స్ట్రైట్ తెలుగులో, అప్పుడు కూడా డబ్బింగ్ సినిమాలు జొరబడి వచ్చే పరిస్థితి చూసాం మనం. అంత ట్రాఫిక్ ఉంటేనే ఏదో ఒక్క జననాయకం వస్తుందని చెప్పి అసలు సినిమా ఇవ్వకపోవడం ఏంటి, థియేటర్లో ఇవ్వకపోవడం ఏంటి. మన ఇంట్లో అందరూ మంచోళ్ళే అండి, బట్ పక్క ఇంట్లో అందరూ మనలాగా ఆలోచించారు కదా. అక్కడ అంటే తెలుగు ఆడియన్స్ దేవుళ్ళు. మీరు మలయాళం సినిమా వచ్చినా ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు బ్లాక్ బస్టర్లు అవుతాయి, కొత్తలోకి అయింది, చాలా ఉన్నాయి. హిందీ సినిమా ఉన్నా చూస్తారు, ఎవడో తీసిన అబ్సెషన్ చూస్తారు, ఎక్కడెక్కడో ఉన్న సినిమాలన్నీ చూస్తారు. బట్ తమిళనాడులో అలా ఈ సౌత్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే వేరే సినిమాలకు అసలు జనాలు రారా, లేకపోతే అసలు వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి తెలియట్లేదు నిజంగా ఎవడని ఇస్తే, ఇప్పుడు బాహుబలి చూశారు, అవకాశం ఇచ్చారు కాబట్టి. మా ఇంటి బంగారంకి ఎంతో కొంత ఇచ్చారు, అది కూడా ఫుల్స్ మీద రన్ అవుతుంటే మా ఇంటి బంగారం పెంచుకుంటూ వెళ్ళారు. ఫస్ట్లో ఓపెనింగ్ ఇవ్వలేదు, రన్ అయింది అని అంటే వస్తున్నట్టే కదండి ఆడియన్స్. మరి అవును, అంటే నేను మారారనే అనుకుంటున్నా, ఇంతకుముందు ఉన్నలా కాదు. బట్ స్టిల్ అక్కడ ఉన్న ఆ మోనోపోలిజం ఆఫ్ థియేటర్స్లో ముందు వాళ్ళకి అనిపించాలి కదా. జనాలకు అనిపించడం పక్కన పెడితే ముందు ఆ థియేటర్లు ఎవరు చేతిలో ఉన్నాయో, అక్కడ ఎవరు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి అనిపించాలి కదా జనాలు వస్తారని. ఏమి రాదు అంటే మా ఇంటి బంగారం కూడా ఫస్ట్ మనం మాట్లాడితే అసలు ఎవడు చూస్తాడు, ఎవడు రాడు ఇక్కడ, ఇదే టోన్ ఉండింది. తర్వాత పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు అసలు అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తమిళ ఆర్టిస్టులు ఎవరైతే మన తెలుగు సినిమాలో యాడ్ చేస్తున్నారో, మొన్న ఒక వార్త చదివాను ఒక చోట, అక్కడ 30,000 per day పే చేసే వాళ్ళు ఇక్కడ తెలుగు సినిమాల్లో వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు per day అని. అక్కడ వాళ్ళ పేమెంట్ 30,000 అయితే ఇక్కడ 3 లక్షలు. అక్కడ వాళ్ళ పేమెంట్ ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పేమెంట్ 30 లక్షలు per ఫిలిం అయితే ఇక్కడ దాదాపు 3-4 కోట్లు. ఎందుకు అంత ప్యాంపరింగ్ ఏంటి మనకి ఎందుకు చేస్తున్నారు? ఇంత చేసిన తర్వాత కూడా అంటే వాళ్ళ తమిళ ఆర్టిస్టులని, తమిళ టెక్నీషియన్స్ని అంతలాగా మన హై పేమెంట్స్ తోటి తెలుగు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తెలుగు సినిమాని అక్కడ రానివ్వకపోవడానికి గల కారణం ఏంటి? అంటే 2 different థింగ్స్ అండి. తమిళ ఆడియన్స్ కొంచెం కఠినంగా ఉన్నారు తెలుగు సినిమాల మీద, బట్ ఆర్టిస్ట్ టెక్నీషియన్లు వచ్చేసరికి వేరే అండి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ వదిలేసి వాళ్ళకి ఇక్కడికి రావడంతో ఇక్కడ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు 20 లక్షలు తీసుకుంటున్నారు అనుకోండి మలయాళంలో, మన దగ్గర ₹1 కోటి అడుగుతారు. మనం 25-50 అడుగుతారు, నాకు ఇక్కడే వస్తుంది కదా, దానికి అక్కడ రావాలా అంటారు. సో ఇంకా అంటే మనం కూడా లోకల్ టాలెంట్ని బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ చాలా తగ్గుతుంది. మనం కూడా కోరి వెళ్ళి మరీ ఇస్తున్నాం. రెండోది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు వాడు అక్కడే ఉండి వర్క్ చేస్తున్నాడు అనుకోండి, వాడు అసలు మన ఫోన్ సగం సార్లు ఎత్తాడు. మనకేమో ఇక్కడ టైం లైన్స్ రన్ అవుతుంటుంది. అది డబుల్ పేమెంట్ ఇచ్చి ఇక్కడ పిలిపించామనుకోండి, అప్పుడు ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ మన హోటల్లో సూట్ రూమ్ వేసి కూర్చోబెడితే ఉంటాడు. సో మనం పొద్దున సాయంత్రం మానిటర్ చేసుకోవచ్చు. మరి ఇదంతా అక్కడ ఉంటే వాడు ప్యారల్గా 3 సినిమాలు చేస్తాడు, ఇక్కడ ఉంటే వాడు ఇక్కడ నుంచి వేరే సినిమాలు చేయలేడు కదా. సో దీనివల్ల కూడా మనం ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిఓపీలు కూడా అంతే, వాళ్ళు అక్కడ ఉన్న చాలా తక్కువలోనే అవుద్ది. ఇక్కడికి వచ్చేసరికి
ఇంకా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి రావాలి. ఇంకోటి మంత్స్ ఉంటుంది. మన దగ్గర కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి నెల రోజులు ఉంటే నెల రోజులు వాళ్ళు షూటింగ్ చేసేది 10 రోజులే, 20 రోజులు ఇక్కడ రూమ్లో కూర్చోవడం తప్ప ఏం ఉండదు. సో వాళ్ళు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిస్టులు కూడా అంతే అండి. అంటే ఆర్టిస్టులు అందరి ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అవుతుంది, తెలుగులో రిలీజ్ అవుతుంది, డబుల్ పేమెంట్లు వస్తాయి కదా వీళ్ళకి అని అనుకుంటారు. కానీ మా అన్ని సినిమాలు తమిళ్లో ఏమి రిలీజ్ అవ్వవు, ఏదో ఒకటో రెండో ఇవి తప్ప. వాళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు. అదేంటి మేడం మీరు అక్కడ 1 lakh ఇస్తున్నారు కదా, మాకు 3 lakhs అడుగుతున్నారు ఏంటి అంటే, ఇష్టం ఉంటే పెట్టుకోలేదని పెట్టినని ఫోన్ పెట్టేస్తారు. అంటే అప్పుడు కొన్నిసార్లు ప్రొడ్యూసర్లు కూడా ఈగో హర్ట్ అయ్యి అవసరం లేదని అన్న రోజులు ఉన్నాయి. బట్ ఇంకొక పాయింట్ తర్వాత ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కూడా అదర్ లాంగ్వేజ్ సినిమాస్ చూసి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ప్రేమించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో మనం ఒక ఫీలింగ్లో ఏంటంటే వాళ్ళు ఉంటే వర్కౌట్ అవుద్ది అని ఇప్పుడు విటి గణేషన్ ఉన్నారు, ఆయన మన విజయ్ సినిమాతో పాపులర్ అయ్యారు. దాని తర్వాత తెలుగులో 10 సినిమాలు చేస్తున్నారు. సో మనకి ఏంటంటే ఆడియన్స్ టేస్ట్ ప్రకారం వాళ్ళని తీసుకొస్తేనే బాగుంటుంది అని ఉంటుంది. ఇప్పుడు మిర్చి అప్పుడు సత్యరాజ్ గారిని తీసుకొచ్చారు, ఎందుకంటే కొత్తగా ఉండాలి, బాగుండాలి అని. అలా మనము అలానే ఉన్నాం. బట్ ఆర్టిస్టులు టెక్నీషియన్ల విషయం పక్కన పెడితే తమిళ ఆడియన్స్ మాత్రం కొంచెం కఠినంగానే ఉన్నారు మన మీద. వాళ్ళు మారారేమో ఈ మధ్య, అంటే ఎడ్యుకేటెడ్ క్రౌడ్ వచ్చి మారారేమో. వాళ్ళు మారినా థియేటర్లు ఉన్న వాళ్ళు మారట్లే, డిస్ట్రిబ్యూటర్లు మారట్లే. మీద ఆడదు అని ఖచ్చితంగా చెప్తారు. సరే మీద ఆడదు బాగానే ఉంది, వాళ్ళు వాడేస్తున్నాయని. వాళ్ళ వాడకపోయినా అంటే మేము మా దగ్గర ఏమీ లేకపోయినా అడగ తింటాం కానీ పక్కన వాడు తిన్నాం అన్నట్టు ఉంది. ఇంకోటి కూడా ఇప్పుడు ఇది తమిళ్ మలయాళం ఆర్టిస్టులు కనుక సినిమాలో ఉంటాయి, తెలుగు సినిమాలో అది కొంచెం బడ్జెట్ ఎక్కువ సినిమాలాగా, మొత్తం లోకల్ తెలుగు ఆర్టిస్టులే ఉంటే తక్కువ బడ్జెట్ సినిమాలాగా ఒక భ్రమ అనొచ్చు. పేమెంట్లు ఇస్తున్నారు కాబట్టి నిజమని కూడా అనుకోవచ్చు. ఇది పర్సెప్షన్ ఆడియన్స్లో కూడా పడిపోయిందా? లేదండి, డెఫినెట్లీ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు తీసుకొస్తే బడ్జెట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో 30,000 అక్కడ పేమెంట్ అన్నప్పుడు ఇక్కడ పోయిన 60,000 70,000 ఇచ్చినా అర్థం కొంతవరకు ఓకే. వాళ్ళు మనం బయటికి తీసుకొచ్చి యాక్ట్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా మోటివేషన్ కావాలన్న పాయింట్ మీద 30,000 3 లక్షలకి సంబంధం లేదు కదా, అసలు చాలా తేడా ఉంది కదా. అదేనండి, ఇప్పుడు చెన్నైలో వస్తున్న 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి మన డైరెక్టర్ కరుణ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్కి అంటే సినిమా చెన్నైలో జరుగుతుంది కాబట్టి తమిళ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలని ట్రై చేశాం. మీరు ఇందాక అన్న పాయింట్, వాడు అక్కడ 50,000 తీసుకున్నాడు, తెలుగు సినిమా సార్ 1,00,000 అడుగుతున్నాడు. అలా ఒక 2-3 మాట్లాడాము. మనం మాట్లాడినప్పుడు అక్కడ ఎంత తీసుకుంటారో కనుక్కుంటాం కదా, ఏంటి ఇలా చెప్తున్నారని చెప్పి 2-3 మాట్లాడి డేట్లు కూడా అడిగి కూడా వద్దురా అని తీసి లక్కీగా మా కరుణ కుమార్ గారు దొరికి ఆయన కూడా తమిళ యాక్సెంట్ ఫ్లూయెంట్గా పట్టుకొని చేయగలిగాడు. మాకు అది వర్కౌట్ అయింది. సేమ్ థింగ్ డైరెక్టర్గా అదే మన ప్రొడ్యూసర్గా చేశారు. ఆయన ప్లేస్లో కూడా పేర్లు ఎందుకు కానీ 2-3 నోటెడ్ డైరెక్టర్లు కొంచెం వాళ్ళని అడిగాం. పర్ డే 10 లక్షలు 15 లక్షలు చెప్పారు. మేము 2-3 తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా చెప్పించుకోవడానికి ట్రై చేసాం. లేదంటే ఆల్రెడీ మేము చెప్పేసాం, వాళ్ళు ఓకే అనేసారు అని సింపుల్గా కొట్టుపడేశారు. ఇలా జరిగింది. పరభాష సినిమాలు అంటే ఓకే ఆడెవడో వచ్చాడు ఇప్పుడు మనం పిండుకుందాం అనే పాయింట్లో ఉన్నాం. అందరూ ఉన్నారని అనట్లేదు, బట్ కొంతమంది ఉన్నారు ఇంకా ఆ మైండ్ సెట్, ఓల్డ్ మైండ్ సెట్లో అలా ఉన్నారు. ఇది ఒక యాంగిల్ అయితే ఇంకొక యాంగిల్ ఏది, అక్కడ తమిళ్ ఫిల్మ్ మేకర్స్ వైపు నుంచి వచ్చిన ఒక యాంగిల్, మన తెలుగు తమ్ముళ్ళు పాడు చేస్తున్నారు, మా తమిళ యాక్టర్లని తమిళ టెక్నీషియన్స్ అందరినీ భారీగా రెమ్యునరేషన్ అది ఇచ్చేసి అసలు వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుందో అర్థం కావట్లేదు. మేము ఇచ్చే 1/10 పేమెంట్లు కూడా మాకు ఇక్కడ బిజినెస్లు చేయలేకపోతున్నాము, తెలుగు ప్రొడ్యూసర్స్ ఎలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు మాకు. సరే, ఇప్పుడు మీరు వచ్చిన 20 రూపాయలు అడిగారు అనుకోండి, లేదు 40 తీసుకొని మేము అనడానికి పిచ్చోళ్ళమా? నువ్వు కంపల్సరీ 40 ఇస్తావా ఇవ్వవా అంటేనే ఇవ్వాల్సి వస్తుంది. మనం వాడేంటి ఇక్కడ 40 తీసుకున్నాక అప్పుడు అక్కడ వెనక్కి వెళ్ళి 20 కాకుండా 30 ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే 40 కావాలి అని చెప్పి కూర్చున్నప్పుడు 40 రాదమ్మా నీకు 20 వస్తుందని చెప్పొచ్చు కదా, చేయమంటారు. చెప్పి వదిలేయచ్చు కదా అనేది వాళ్ళ పాయింట్. వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మన డైరెక్టర్లు అడుగుతారు, ఇంకా వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా మనకు కూడా. లేదు నాకు ఆ కోకే కావాలని అడుగుతారు కదా, మరి తేవాలి కదా కోకు. ఇంకోటి, చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్ అయిన రోజు రాత్రి నుంచి ఒక అంటే టాక్ మిక్స్డ్ వచ్చింది అన్నది ఒక వాస్తవం. అంటే చాలామందికి నచ్చిన సందర్భం ఉంది, కొంతమంది అటు ఇటుగానే మాట్లాడారు, సెకండ్ హాఫ్ ఇలాగ ఏదో అన్నారు కొంతమంది. బట్ మిక్స్డ్ టాక్ అనేది ఇట్ ఈస్
దట్ ఈస్ నాట్ నెగిటివ్ యాక్చువల్లీ. కానీ చాలా హ్యూజ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి కొంతమంది దిగారు అని ఒక బయట ఒక టాక్ ఉంది. అది మీ దాకా వచ్చిందా? నిజమే కదా సార్, టాక్ ఏముంది, నిజమేగా. ఎవరంటారు వాళ్ళు? ఒక పొలిటికల్ పార్టీ సైడ్ హ్యాండిల్స్ ఒకటి ఉంటాయి కదా, అంటే వాళ్ళని వాడారు. అది కాకుండా మన ఉన్న మీడియాలో కూడా గిట్టనోలో ఉన్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి సినిమా రిలీజ్ ముందు నుంచి కూడా ఇది ఆడదు ఇది ఆడదు ఇది ఆడదు అనే వాళ్ళు డబ్బు కొట్టారు. ఇప్పుడు సడన్గా అది ఆడేస్తే అదేంటి నువ్వు చెప్పింది వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. సో దాన్ని కొంచెం బూస్టప్ చేశారు. ఉన్నాయి అంటే చాలా చిల్లర్ పాలిటిక్స్ అండి. అంటే నేను పేరు తీయడానికి నేను 1% కూడా ఆలోచించని భయపడను. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం మర్చిపోయిన వాళ్ళను, ప్రపంచం వదిలేసిన వాళ్ళను ఇప్పుడు అనవసరంగా మనం పేరు తీసి పెద్దవాళ్ళని చేయడం ఎందుకని ఆగిపోవడం తప్ప. సరే వాళ్ళు ఎంత పీకినా డే 2 నుంచి అసలు ఒరిజినల్ ఆడియన్స్ ఏంటో చెప్పారు కదా, టికెట్లలో కనబడుతుంది కదా మనకి. ఇప్పుడు ఏ థియేటర్ బయటికి వెళ్ళి మైక్ పెట్టినా ఒరిజినల్ రియాక్షన్ ఏంటో వస్తుంది కదా. ఫస్ట్ డే చూసిన వాళ్ళు 1,00,000 మంది అయితే 5-6 లక్షల మంది రుద్దారు బాగాలేదని. అసలు అంతమంది చూడలేదు కదా ఫస్ట్. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అని మీరు ఏదో అన్నారు అంటే హ్యాండిల్స్ అంటే హ్యాండిల్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హీరో గారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అసలు సినిమా ఇండస్ట్రీలో మేము కూడా ఏ పార్టీకి సంబంధించిన కాదు. అంటే ఓవరాల్గా నోబడీ ఈస్ కనెక్టెడ్. ఎవరు కిరణ్ అపూరం గారు కానీ మీరందరూ కూడా ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కొత్త అతను సంబంధం ఏం లేదు. మరి ఎందుకు వై దట్ పొలిటికల్ హ్యాండిల్? పొలిటికల్ పార్టీ హ్యాండిల్స్ అనేది అంటే నా ఉద్దేశము కొన్ని బ్యాచెస్ ఉంటాయి సార్. అంటే ఒక హీరో ఫ్యాన్స్ ఒక బ్యాచ్లు ఉంటాయి, అలానే ఒక పొలిటికల్ పార్టీకి ఒక ఫ్యాన్స్ ఒక బ్యాచ్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక నెగిటివ్ చేయాలంటే మనకు ఒక సైన్యం కావాలి. ఇప్పుడు ఒక సైన్యాన్ని ఎత్తుక్కోవాలి. సో వాళ్ళ క్లోజ్ ఉన్న ఒక సైన్యాన్ని వాళ్ళు ఎత్తుకున్నారు. అది జరిగిన విషయం అంతే. మీ మీద నేను యుద్ధం చేయాలనుకుంటున్నా, నేను నాకు సైన్యం కావాలి. ఇప్పుడు కొత్త సైన్యాన్ని క్రియేట్ చేయలేం కదా. రాత్రి నాకు ఒక ఎక్కడెక్కడ ఉన్న బ్యాచ్లు కొన్ని ఉంటాయి కదా, ఆ యాంటీ అంటే రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అరే ఇదిరా అనేదో రెచ్చగొట్టే మాటలు 2 చెప్తే వినేవాళ్ళు ఉంటారు. లేదా వాళ్ళకున్న కొంచెం ముందు నుంచి ఫైనాన్షియల్ టర్మ్స్లో అరే చేయరా అంటే చేసేవాళ్ళు ఉంటారు. అలా కొంతమందిని వాడారు గట్టిగా. అందులో మేము వెళ్ళి అసలు ఎవరు ఇదంతా అన్న ఒక చిన్న అనాలిసిస్ చేస్తే ఓ బ్యాచ్ అని అర్థమైంది. ఇప్పుడు ఫైట్ నాది సినిమా మీద సార్, ఆడి మీద కాదు. అందుకే ఒక రోజులో మర్చిపోయా వదిలేసా. ఆడి మీద చేస్తే నాకేం వస్తుంది, నేను నా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి కదా. ఇది జనరల్గా మీ ఒక్క సినిమా మీద జరిగిందంటారా అన్నింటి మీద జరుగుతుంది? ఇంతకుముందు పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. పెద్ద మీద ఒక పాయింట్లో జరుగుతుంది. అంటే ఇవన్నీ ఎప్పుడంటే సార్ ముందు రోజు ప్రీమియర్లు వేసి నెక్స్ట్ డే పొద్దున మార్నింగ్ షోలు పడి మార్నింగ్ షోలో జనం బయటకు వచ్చి మ్యాట్ని స్టార్ట్ అయ్యే వరకు ప్రతి పెద్ద సినిమా మీద గిట్టనే తత్వం ఒకటి జరుగుతూనే ఉంటుంది. అదేం డైరెక్ట్గా కూడా శత్రువులు ఉండరు. ఇప్పుడు పెద్ద సినిమా స్టార్స్ అంటే ఒక అండర్స్టాండ్, ఎందుకంటే స్టార్ వార్స్ జరుగుతూ ఉంటాయి, ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చెప్పేది మీ సినిమా ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నటువంటి సినిమా. మా రాజేష్ గారు అంటే ఒక కొంతమందికి పడదు, కొంతమందికి అని కూడా అనకూడదు, ఒక పనికిమాలినోడికి పడదు. ఆడేదో ప్రూవ్ చేసుకుందాం ట్రై చేసాడు, అది వర్కౌట్ అవ్వలే. ఫస్ట్ పాయింట్. ఒక వ్యక్తి కాదు, జనరల్గా క్యాంపెయిన్ చాలా గట్టిగానే జరిగింది అనేది అంతే. వాళ్ళకున్న నెట్వర్క్ వాడారు. రెండోది హీరో కిరణ్ అబ్బవరంది కూడా ఎక్కడో కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకు ఒక స్ట్రగుల్ ఉంటుంది. మీరు ముందు చూస్తే కా సినిమా కూడా మనోడు స్ట్రగుల్ చేసే నిలబెట్టుకున్న సినిమా. కే ర్యాంప్ కూడా స్ట్రగుల్ చేసి నిలబెట్టుకున్న సినిమా. కే ర్యాంప్ కూడా పొద్దున్నే సేమ్ ఇదే నెగిటివ్ ట్రాలింగ్, నెగిటివ్ ఇది చాలా చేశారు. సినిమా రాత్రికి సెకండ్ షోస్ మొత్తం యునానిమస్గా హౌస్ఫుల్స్ అయ్యి సినిమా అసలు రిజల్ట్ బయటకు వచ్చింది. కొన్ని ఉంటాయి సార్, ఇంకంతే కొన్ని ఫ్యాక్టర్స్ కలిసాయి. ఈసారి మాత్రం గట్టిగా రాజేష్ గారి మీద ఇంతో చేశారు. అసలు రాజేష్ గారు కూడా అసలు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి ఎక్కేస్తానని చెప్పాడు. కానీ ఇంకా ఉన్న మీడియా వాళ్ళందరూ, మేము ఎస్కేను మా పిఆర్ఓస్ అందరూ కలిసి ఇదే మాట చెప్పారు. ప్రపంచం మర్చిపోయిన వాడిని మళ్ళీ వాడికి కావాల్సింది అదే. ఇప్పుడు వచ్చి వాడి పేరు చెప్పి వాడితో గొడవ పడితే ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి రావచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే తను పెట్టుకున్నాడో మనం అదే చేస్తే ఇంకేముంది అనే పాయింట్ ఉంటుంది.
జనరల్గా టాక్ ఏంటంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు మీ గ్రూప్కి ఎంతమంది అడ్మైరర్స్, ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది రైవల్స్ కూడా ఉన్నారు ఈక్వల్గా అంటారు. మీరు ఏదో ఒక వ్యక్తి అంటున్నారు కానీ ఒక వ్యక్తి గురించి కాదు, జనరల్గా చెప్తున్నా గ్రూప్ ఎందుకు వస్తుంది రైవలరీ అనేది, అసలు వాట్ ఈస్ దట్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్ వెన్ యూ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ? సార్ ఇప్పుడు మనము ఎలా అంటే మనం అందరితో బాగానే ఉంటాము, బట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మాతో చాలా బాగుండాలి, మా మాట వినాలి, నువ్వు వేరేవాడితో మాడకూడదు అంటారు. అది ఎలా చెల్లుతుంది? ఇప్పుడు నాకు మీడియాలో 4 ఫ్రెండ్స్ ఉంటారు, నాకేదో ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడినప్పుడు ఏదో విషయం షేర్ చేసుకుంటాం, అది అక్కడితో ఆగదు. పక్కనోడు ఫోన్ చేస్తాడు నాకు, నువ్వు ఆడికి ఎందుకు చెప్పావు విషయం, ఈ విషయం నాకెందుకు చెప్పలా అని ఈ గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ సాంప్రదాయం ఒకటే స్టార్ట్ చేశాడు, మీకు తెలుసు. ప్రతిసారి ఇది గొడవ. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరితో మాడద్దు, ఏదన్నా నాతోనే మాడాలి, నేనే చెప్పాలి, నాకే చెప్పాలనే తత్వం వచ్చింది. అంటే ఇంకా ఆ మైండ్ సెట్ అలా ఉన్నప్పుడు ఏం చెప్తాం ఇంకా. అది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. సరే ఆల్రెడీ జర్నలిస్ట్ అసోసియేషన్లో అందరు బ్యాన్ చేస్తారు అనుకోండి, బ్యాన్ చేసినా కూడా ఇంకొకడు ఆ బుర్ర లేకుండా పెట్టుకున్నాడు మళ్ళీ, ఇంకా ఇవన్నీ ఇంకంతే. సో ఎనీవే ఇప్పుడు సినిమా అయితే మాత్రం అన్నింటినీ దాటుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఈ కంప్లైంట్ ఉన్నా కూడా ఇంక ఇది పెద్ద మిమ్మల్ని ట్రబుల్ చేసేది కాదు, ఏది కాదు. మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి, ఈ ముక్క కట్ చేసుకొని మళ్ళీ వేసుకుందాం. నా సినిమా సమ్మర్ హాలిడేస్ రిలీజ్ చేసిన రోజు ప్రపంచం అంతా బాగుందంటే ఒకే ఒక పనికి మనోడు బాగాలేదని రుద్దడానికి ట్రై చేస్తాడు. దాని తర్వాత నా ఏ సినిమా రిలీజ్ అయినా ఇంకొక 1 year వరకు ఇక ఈ బిట్టు పట్టుకొని నేను చెప్తున్నా రుద్దడానికి ట్రై చేస్తాడు. ఇంకా అవన్నీ మనం దాటుకొని వచ్చాం సార్. ఇంకా అలా అంటే మా వంశం మీద ఎంతమంది కూర్చోరు. ఫస్ట్ సితారా వంశ సినిమా వచ్చిందంటేనే స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ సినిమాకి ఎఫెక్ట్ అవుతాం, రెండో సినిమాకి బాధపడతాం, మూడో సినిమా తర్వాత వదిలేస్తాం, ఇంకంతే, ఇంకేం చేయలేం. అంటే చేయలేం కాదు కానీ వాడి గురించి ఆలోచించకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ముందుకి. యాక్చువల్గా మొన్న నేను కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే టేబుల్ మీద ఇంటర్వ్యూలో జననాయకంతో పాటు వస్తున్నారు కదా, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది వాతావరణం అని అంటే కొంచెం ఇదిగానే ఉందండి, కాంపిటీషన్ కానీ అనిపిస్తుంది అని అన్నారు. ఏంటి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది సినిమా మీద? అందరికీ తెలుసు కానీ దాని ఎఫెక్ట్ ఏముందో. అంటే నెంబర్స్ మీరు కరెక్ట్గా చెప్తారు కదా. ఏం లేదు, దాని ఎఫెక్ట్ ఏమీ లేదు. థియేటర్స్ పరంగా ఉన్నాయి ఇబ్బందులు. ఎందుకంటే అది తమిళనాడు సీఎం సినిమా కాబట్టి, లాస్ట్ సినిమా కాబట్టి బాగా చేస్తుందని చాలామంది థియేటర్లలో వేసుకున్నారు. బట్ ఒకటి అదృష్టం ఏంటంటే వాళ్ళు 23rd మార్నింగ్ రిలీజ్, మేము 24th రిలీజ్. మేము 23rd నైట్ ప్రీమియర్స్ చేసిన ఆ 1 dayలో దానికి ఉండే హైప్, దాని యాంటిసిపేషన్ అన్ని క్లారిటీలు వచ్చాయి. సో 24th మా ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచి దాని ఎఫెక్ట్ మా మీద అయితే ఏం లేదు. సో థియేటర్స్ జననాయకన్ థియేటర్లు వేసిన వాళ్ళు సాటర్డే ఫస్ట్ షో, సెకండ్ షోస్ దగ్గర నుంచి మాకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళు వాలంటరీగా మాకు థియేటర్స్ ఇచ్చారు. అంటే కొన్ని సింగిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అందులో ఒకటే థియేటర్ ఉన్న దగ్గర ఆ ఇబ్బందులు ఉంటాయి కదా, అది ఇచ్చారు. కొన్ని డబల్ థియేటర్స్ ఉన్న బాగున్న థియేటర్ దానికి పడ్డా కూడా సాటర్డే సండే మాకు ఇచ్చారు. సో దాని ఇంపాక్ట్ మా మీద ఏం లేదు. ముందు అందరు భయపడినట్టు అదేం లేదు, మేము ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్గానే ఉన్నాం మా కంటెంట్ మీద. దేవుడి దయ వల్ల అదే పే ఆఫ్ అయింది. అండ్ కిరణ్ కూడా ఆ సెంటిమెంట్ ప్రతిసారి తమిళ హీరో సినిమా వచ్చినప్పుడు మనోడు హిట్ కొడుతున్నాడు, ఆ సెంటిమెంట్ మళ్ళీ 3వసారి కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏ సినిమాకైనా టాక్ ఇలాగా ఒక పాజిటివ్ టాక్ వాటెవర్ వచ్చినప్పుడు, కలెక్షన్స్ బాగున్నప్పుడు సెకండ్ వీకెండ్ కూడా స్కై క్లియర్గా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఏమైనా ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా. ఇప్పుడు లెనిన్కి అదే చాలా బాగా అడ్వాంటేజ్ అయింది. లెనిన్కి మీ సినిమా వచ్చే వరకు కంప్లీట్గా లైన్ క్లియర్. సో ఆ సినిమా తప్ప ఇంకోటి లేదు, అందరూ కూడా దాన్ని బాగా ఆదరించారు, చూశారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ చూసుకుంటే శ్రీనివాస్ మంగాపురం వస్తుంది, ఆ సబ్సిక్వెంట్ వీక్ ఏమో కొరియన్ కనకరాజు వస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు, మీ యాంటిసిపేషన్ ఏంటి? ఏం లేదండి, అంటే శ్రీనివాస్ మంగాపురం లిటరల్లీ మా ఫ్యామిలీ హీరోను వస్తున్నాడు. సో డెఫినెట్లీ మేమందరం ఈగర్గానే వెయిట్ చేస్తున్నాం హీరో ఎలా చేశాడు ఏంటి అని. కాకపోతే తనకు కావాల్సిన థియేటర్స్, తనకు కావాల్సిన ఇది తనకు ఉంది. దాన్ని మనం ఏమి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓవర్ పవర్ చేయట్లేదు, మేము వాళ్ళని చేయట్లేదు. 1 week గ్యాప్ ఉంది కాబట్టి మాకు సెకండ్ వీక్ రిపీట్ ఆడియన్స్ ఉంటారు, సెకండ్ వీక్ కొత్త ఆడియన్స్ ఉంటారు. మాది మాకుంది, వాళ్ళది వాళ్ళకు ఉంది. అంటే నేను జెన్యున్గా అయితే రమేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం.
అసలు జేకే పెద్ద హిట్ కొట్టాలని, అంటే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే సినిమా గ్రాండ్గా లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. రిలీజ్ డేట్ యాక్చువల్ ఇనిషియల్ అది మా ఈ డేట్ కాదు, 9th ఉండాల్సింది. లెనిన్ రావడం వల్ల వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అది ఏది అనుకోని ప్లాన్. అది ఏంటి ఇప్పుడు హీరో అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఫస్ట్ కృష్ణ గారితో సినిమా యాక్ట్ చేయడం కూడా జరిగింది కదా. ఏ సినిమా అది? నేరము శిక్ష అని విజయ్ లాంటి డైరెక్షన్లో చేసాం. కృష్ణ అది 2008. 2008లో. సో ఎంటర్ ఇండస్ట్రీ లాంగ్ ఎగో. అంతే 2006లో వచ్చాం. అప్పుడు ఒక 2 ఏళ్ళలో 3 సినిమాలు చేస్తాం. 3 సినిమాలు చేస్తాం మెయిన్ లీడ్గా. తర్వాత ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు లేట్ తీసుకున్నాం. ఇప్పుడేమి మళ్ళీ చేసే ఆలోచన ఉందా యాక్టింగ్ సైడ్ అలాగే? ఎందుకంటే ప్రశాంతంగా ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే మళ్ళీ పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి, డైట్ చేయాలి, నైట్లో ఎర్లీగా పడుకోవాలి, వారానికి ఒకసారి ఫేషియల్ చేయించుకోవాలి, స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇవన్నీ మనకు ఎందుకండి, ప్రశాంతంగా మన గేమ్ మనం ఆడుకోకుండా. ఏదైతే చాలామంది స్ట్రెస్ఫుల్ అండి, ప్రెషర్ అండి, చాలా హెల్త్లు పాడైపోతాయండి, ఆన్సరబుల్ అండి, లైబుల్ అండి, లీగల్ ఇష్యూస్ అండి అని అంటారు. ఇది ప్రొడ్యూసర్స్ జాబ్. అది హ్యాపీ అంటే మీరు అంటున్నారు. అంటే నాకు అలవాటు అయిపోయింది. ఒకటి నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా. నాకు ప్యారల్గా 2-3 సినిమాలు జరిగినా నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా. నాకు కిక్ ఉంది ఇందులో. అండ్ అంటిల్ అన్లెస్ మనం గుడ్ కంటెంట్ ఇస్తున్నంత వరకు మనకు మార్కెట్ ఉంటుంది, మనకు క్రెడిబిలిటీ ఉంటుంది. అది పోగొట్టుకున్నంత వరకు వీఆర్ ఇన్ సేఫ్ జోన్. సో జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. మన జడ్జిమెంట్ ఉన్నంత వరకు ఓకే అండి, మనకు ప్రాబ్లం లేదు, అన్నీ ఫాలో అవుతున్నాయి. జడ్జిమెంట్ దొబ్బిన రోజు మానేయాలి సినిమాలు తీయడం. డైరెక్షన్ సంగతి ఏంటి? అస్సలు అంత సీన్స్ ఇద్దరులే. అది చాలా తెలివిగల వాళ్ళు చేసే పని, నాకు అంత తెలియలేదు. అంటే ఇంతమందిని చూస్తున్నారు కదా, పని చేస్తున్నారు కాబట్టి మోటివేషన్ ఎప్పుడన్నా వచ్చిందా అని? చిన్న సజెషన్లు ఇస్తేనే తీసుకోరండి మన వాళ్ళు, మొండోళ్ళు. ఇంకా అక్కడ వరకు ఎందుకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్కి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి కదా ఇదివరకు. సో ఫ్రమ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ ముందర నుంచి. ఓకే, పర్లేదు. అంటే నేను ఇండస్ట్రీలో ఏం సంపాదించకపోయినా కొత్తగా పాత పోగొట్టకపోతే చాలు. నా లైఫ్ నేను హ్యాపీగా ఇండస్ట్రీలో ఏదో సినిమా అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను బీఫార్మసీ చేశాను. బీఫార్మసీ కానీ ఇంకా ఆ రూట్ తీసుకోలేదు అసలు. బీఫార్మసీ నాకేం ఇంట్రెస్ట్ లేదండి. అంటే బైపీసీ చదివిన తర్వాత ఆప్షన్స్ లేవు కదా, అయితే డిగ్రీ చదవాలి, లేదంటే ఇది. డిగ్రీ అంటే చిన్నతనం ఫీల్ అయ్యి అప్పుడే బీఫార్మసీ వస్తే ఏదో కొత్తగా ఉందని డొనేషన్ కట్టి వెళ్ళాము. ఏదో ఫ్లోలో చదివేసిన చదివే అంతే. తర్వాత అయినో మయూరా కదా రెస్టారెంట్. అవును రెస్టారెంట్ పెట్టారు, చాలా బాగుండేది ఫిల్మ్ నగర్లో. అసలు అక్కడ ఇంకోటి వేరేది కూడా ఉండేది కాదు. అవును. అది ఎందుకు మళ్ళీ తీసేయాల్సి వచ్చింది? అది పెట్టిన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడే ఉండి డైలీ సినిమా వాళ్ళతో కలుస్తూ కొంచెం ఆ లూప్లో ఉండాలి అని పెట్టాం. పెట్టాక 4 ఏళ్ళు నడిపిన తర్వాత అర్థమైంది ఏంటంటే సినిమాలు మర్చిపోయి రోజు పొద్దున్న కిచెన్లోకి వెళ్ళి ఇడ్లీలు సాంబార్లు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మన వల్ల కాదులే, ఇది వదిలేసి డైరెక్ట్గా దూకేసాం. మరి ఎందుకు అది అంటే జనరల్గా అంటూ ఉంటారు. ఇప్పుడు లీ ఐకాక్ అని ఫేమస్ ఇండియన్ ఆయన పెద్ద వ్యాపారవేత్త, ఆయన ఆటోబయోగ్రఫీ ఉంది. అది MBAలో మాకు అది చెప్పేవాళ్ళు అన్నమాట చదవమని. అందులో కొటేషన్ ఉంది ఆయనది, నాకు బాగా గుర్తు. బ్యాడ్ టైం ఉన్నప్పుడు ఫుడ్ బిజినెస్లో ఉండు, ఎందుకంటే ఎవరికి ఏదన్నా లేకపోయినా తిండి మాత్రం తినాలి అని కొటేషన్ సారాంశం అది. సో జనరల్గా ఫుడ్ బిజినెస్ అనేది మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఏదో రకంగా కంటిన్యూ చేయడం వైజ్ థింగ్ అంటారు జనరల్గా చాలామంది. నువ్వు ఎన్ని బిజినెస్లు ఉన్నా 5-6 బిజినెస్లు చేతుల్లో పెట్టుకుని ఒక్కొక్క మధ్యలో ఒక ఫుడ్ బిజినెస్ కూడా ఉండాలి అనేది. అది అలాంటప్పుడు దాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? లేదండి, అంటే అప్పుడు మయూరా తీసే టైంకి ఏంటంటే నాకు ఇంకా కంప్లీట్గా సినిమా మీద ఫోకస్ చేయాలి, ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దాని మీద ఉందామని ఫిక్స్ అయ్యి, అంటే ఇంకా నేను అప్పటికే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దామని అవని అనుకొని, ఇంకా డిస్ట్రిబ్యూషన్ అంటే బయట నైజాం కాదు, సో బయటికి ఇంక వెళ్ళాలి, ఈ ఫుల్ టైం జాబ్ మనం ఇక్కడ చేయలేము అని తీసేద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో లాగే ఓన్లీ ఇండస్ట్రీలో కాకుండా మనకు ఆల్రెడీ ఎంతో కొంత F&B ఎక్స్పీరియన్స్ ఉందని రీసెంట్గా బేబీ రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక అకౌంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి,
సర్లే ఇదేదో ఎక్కడైనా పెడితే నెలకు ఒక 5 లక్షలు వచ్చినా చాలు కదా, మన ఈఎంఐలకి దానికి వెళ్తుందని ఇక్కడే చెంకీల్ అని ఒక బార్లో 3 కోట్లు పెట్టా. పెట్టిన తర్వాత పార్ట్నర్స్ దెబ్బేశారు. ఇంకా జీవితంలో ఎఫ్ఎంబి జోలికి వెళ్ళకూడదు అని కాస్ట్లీ లెసన్ నేర్చుకుని బయటకు వచ్చి. సో అది మీకు సెట్ అవ్వలేదు, అది మనకు సెట్ కాదు. పెద్ద టైం పెట్టాలి, ఆ టైం పెట్టడం దీని మీద పెట్టడం బెటర్. నా దృష్టిలో చెంకిల తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే ఏదైనా 100% టైం అండ్ ఎఫర్ట్ మనం పెట్టి చేయగలిగితే చేయాలి. మనం ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేసి అదేదో వస్తుందని ఆశపడి ఆడి సరిగ్గా చేయక ఇవన్నీ టైం వేస్ట్ కొత్త వ్యాపారాలను అర్థమైపోయింది. సో ఫుడ్ బిజినెస్ పెట్టి లెసన్ నేర్చుకున్నారు, బాగానే ఉంది. బట్ ప్రతి సినిమా ఒక లెసన్ నేర్పుతుంది ఎక్స్పీరియన్స్ ప్రకారం. చెన్నై లవ్ స్టోరీ నుంచి ఏ లెసన్ నేర్చుకున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? చెన్నై లవ్ స్టోరీ నుంచి ఏం లెసన్ అంటే కొంచెం డెఫినెట్లీ మేము కొంచెం జాగ్రత్తగా ముందు నుంచే ప్లానింగ్గా ఉండి కొంచెం బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సింది. అంటే సరే 20 అనుకొని మొదలుపెట్టిన సినిమా ఒకవేళ 25లో అయినా ఇప్పుడు మాకు ఒక 5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ఉండేది కదా. కరెక్ట్. సో ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్గా ఏం చేసినా ప్రతి డే టు డే షూట్లో మనం ఎక్కడ ఎలా సేవ్ చేయగలుగుతాం అనేది చూసుకోవాలి. అండ్ టోటల్ షెడ్యూల్ ప్లానింగ్ ఇక్కడ మిస్టేక్ ఎలా జరుగుతుందంటే రేపటి దాని గురించి ఈరోజు ఆలోచిస్తున్నాం కానీ 1 month తర్వాత ఆలోచిస్తేనే అది ప్యాక్డ్గా ప్లాన్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫర్దర్గా అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకు కుదిరినంత వరకు వేస్టేజ్ లేకుండా సేవ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ డేస్ సేవ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ కొన్ని వేస్ట్ స్పెండ్స్ ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. నాకైతే ప్రొడక్షన్ సైడ్ నుంచే కంప్లైంట్ నా మీద నాకే. అది కాకుండా చిన్న చిన్నవి ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇంకోటి టైం ఫ్రేమ్ తగ్గించారండి. సినిమా 2 ఏళ్ళు తీసాం, ఐడియా అనుకొని హీరోని లాక్ చేసుకొని హీరోతో ట్రావెల్ అవుతూ రిలీజ్కి 2 years పట్టింది. ఇప్పుడు ఇదే మేము 1 yearలో తీసామనుకోండి, మాకు ఇప్పుడు 10 కోట్లు మిగిలితే సంవత్సరం నెలకు 1 కోటి రూపాయలు మిగిలినట్టు కదా. ఇది 2 ఏళ్ళు తీస్తే నెలకు 50 లక్షలుగా వచ్చింది. సో టైం ఫ్రేమ్ తగ్గించుకోవాలి, అదొక్కటి తప్ప కంటెంట్ వైజ్ ప్రోడక్ట్ వైజ్ సూపర్ హ్యాపీ. ఓన్లీ కాస్ట్ మీదే నాకు కొంచెం రియలైజేషన్. అదే ప్రొడ్యూసర్ కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన లెసన్ అయితే అదే ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? సమ్మర్ హాలిడేస్ రిలీజ్కి ఉందండి. ఓకే. ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ ఎప్పుడో సెప్టెంబర్లో రిలీజ్ చేయాలి. సెప్టెంబర్లో. దాని తర్వాత సంగీత్ శోభంది అనస్వర రాజన్ సినిమా ఒకటి 70-80% అయిపోయింది. సాంగ్స్ కొంచెం 10 days స్టాక్కి బ్యాలెన్స్ ఉంది. అది ఇనిషియల్గా దసరాకి అనుకున్నాం, బట్ దసరాకి కూడా పెద్ద సినిమా వస్తున్నాయి కాబట్టి చూడాలి ఇంకా డేట్ని బట్టి. ఈ 2 yearలో రిలీజ్ ఉన్నాయండి. సమ్మర్ హాలిడేస్ అనే టైటిల్ సమ్మర్లో రిలీజ్ చేద్దామని పెట్టారా? అవునండి, అంటే డిసెంబర్లో కథ విని ఇది ఎట్టి పరిస్థితుల్లో మేలో రిలీజ్ చేద్దామని స్టార్ట్ చేసాం. బట్ కొంచెం బాగా చేయాలనే పాయింట్లో మిడిల్లోనే కొంచెం డిలే అవుతుందని అర్థమైంది. జూన్ జూలై అనుకున్నాం, పెద్ద వచ్చింది. తర్వాత చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయ్యే వరకు అసలు ఆ హెడ్ స్పేస్లో లేను నేను. లాస్ట్ 1 month అసలు అది ఎడిట్ కానీ ఏది చూడలేదు అసలు. 1 month నుంచి చెన్నై లవ్ స్టోరీ కాపీ, లాస్ట్ మినిట్ షూట్స్ దీని మీదే ఉన్నాం. ఇంక ఇప్పుడు రేపటి నుంచి అలా కూర్చొని అవన్నీ సెట్ చేసుకొని రావడానికి ఇంక అంతే. అంటే మనం అనుకున్న డేట్కి రాదు, దేవుడు ఒక డేట్ అనుకుంటాడు, ఆ సినిమాకి ఆ డేట్కే వస్తుంది అంతే. సెప్టెంబర్ అనుకుంటున్నారు కదా? సెప్టెంబర్ అనుకుంటున్నాం. ఇంకొక నెల అయితే దసరా హాలిడేస్ పెట్టుకోవచ్చు మా టైటిల్లో. అంటే పేరు మార్చలేం కానీ ఇంకా చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్టింగ్. సూపర్. థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్సైట్స్ చెప్పారు బిజినెస్ గురించి అన్ని ఓపెన్గా. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మనం కూర్చుందాం. థ్యాంక్ యూ.